ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్ తీసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్‌లో ఆయిల్ హీట్ చేసి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. ఈ స్టేజ్‌లో కొంచెం సాల్ట్, టర్మరిక్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయాలి. తర్వాత టొమాటోస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొంచెం టొమాటోస్, క్యాష్యూస్, జింజర్, గార్లిక్ వేసుకొని స్మూత్‌గా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఇది మన కర్రీకి ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఈ పేస్ట్‌ని పాన్‌లో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఫ్లేమ్ లోలో పెట్టి స్లోగా కలుపుకోవాలి. తర్వాత ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలా బాగా కుక్ అవ్వాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చికెన్ యాడ్ చేయండి. చికెన్ యాడ్ చేశాక మసాలాతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టి చికెన్‌ని కొంచెం సేపు కుక్ చేయాలి. చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. అదే మనకి మంచి ఫ్లేవర్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. చికెన్ కొంచెం కుక్ అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ లిడ్ పెట్టి కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్‌లో స్లోగా కుక్ అవ్వాలి. మధ్యలో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కర్రీ కన్సిస్టెన్సీ చెక్ చేయండి. ఇప్పుడు సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. మళ్ళీ లిడ్ పెట్టి ఇంకో 10 మినిట్స్ కుక్ చేయాలి. ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అవుతుంది. అదే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిందని అర్థం. చివరిగా ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. అంతే మన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, దోస, రోటీతో చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.